ముఖ్యమైనది అన్నది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్న రెండో ముఖ్యమైన సత్యం. ఒకప్పుడు నేను కూడా చాలా నెగిటివ్గా ఉండేవాడిని, ఎప్పుడు చూసినా సరే నిరాశతో ఉండేవాడిని. నేను ఇంతే అని అనుకుంటూ ఉండేవాడిని, నా పరిస్థితి ఇంతే అని నేను అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు చూసినా కృంగిపోయిన స్థితిలోనే ఉండేవాడిని. ఎందుకోసం అంటే నేను పెరిగినటువంటి వాతావరణం, మా చుట్టూ ఎదురుగా 4 పెంకుటిళ్ళు ఉంటే 3 పెంకుటిళ్ళు ఉంటాయి, ఎదురుగా 4 పాక మీద 4 పోర్షన్లు ఉండేవి, మధ్యలో ఆడుకునే స్థలం ఉండేది. ఆ 3 పెంకుటింట్లో ఉండేవారు చాలా హ్యాపీగా ఉండేవారు. వారి ఇంట్లో అన్ని వస్తువులు ఉండేవారు, వారి ఇంట్లో తినడానికి ఉండేవి, వాళ్ళ ఇంట్లో టీవీలు ఉండేవి, వాళ్ళకి బైక్స్ ఉండేవి, వారిలో ఉద్యోగస్తులు ఉండేవారు, వారి బిడ్డలు మేము ఒకే ఏజ్ కలిగి ఉండేవారు. అలాగే ఇక్కడ 4 పోర్షన్లు పూరి పాకలు ఉంటాయి, ఈ 3 పాకల్లో ఉండేవారు కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. ఇన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. మా ఇంట్లో మాత్రం తాగేసి వచ్చిన నాన్నగారు వాళ్ళని ఎప్పుడు చూసిన గొడవలు, మధ్యరాత్రులు అరుపులు అన్నీ ఉండడంతో వాళ్ళందరికీ మేము ఒక సినిమాలా తయారయ్యేవారు. ఎప్పుడు చూసినా అందరూ వచ్చి వీళ్ళు ఎలా గొడవ ఆడుకుంటున్నారు అని చూస్తూ ఉండేవారు. మా ఇంట్లో తినడానికి ఉండేది కాదు, ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్స్, బట్టలు ఉండేవి కాదు, మంచి భోజనం ఉండేది కాదు, చాలా బాధాకరమైన స్థితిలో ఉండేది. వాళ్ళందరూ మాతో పాటు ఎదుగుతున్న పిల్లలైనా వాళ్ళందరూ మంచి స్థితిలో ఉండేవారు, వాళ్ళందరూ మంచి స్కూల్కి వెళ్తూ ఉండేవారు. అప్పుడు నాలో ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే నేను వాళ్ళకంటే గొప్పవాడిని కాదు, నేను వీళ్ళకంటే గొప్పవాడిని కాదు. ఎందుకోసం అంటే నేను తక్కువ వాడిని, నన్ను చూసి వీళ్ళందరూ హేళన చేసే స్థితిలో నేనున్నానని ఇలా చూసిన వాడిని కాస్త ఇలా తలదించుకునే వ్యక్తిగా ఉండిపోయాను. ఇదే నా పోస్చర్. ఇంకా బయటికి చూడడం అనేది మానేశాను. ఎందుకోసం అంటే ఎదుర్కొన్న ఇటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారు కదా, నేను మంచి బట్టలు వేసుకోవట్లేదు అని బాధ అనిపించేది. ఆ రోజుల్లో మనుషులు చేసే కామెంట్లు కూడా ఎంతో బాధ అనిపిస్తూ ఉండేది. టీచర్స్ డేకి అందరూ కూడా తీసుకెళ్ళి ప్రతి టీచర్కి కూడా ఏదో కేక్ ఇస్తూ ఉంటారు. అలా వేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న ఒక్క మంచి డ్రెస్ ఎప్పుడు చూసినా అదే వేసుకుంటున్నానని నేను కూడా గుర్తుపట్టలా. ఆ రోజున అది వేసుకొని సఫారీ డ్రెస్ వేసుకొని స్కూల్లో టీచర్స్ డేకి అందరు కేక్ ఇస్తాను, నేను ఇస్తుంటే టీచర్ ఏమందంటే ఎప్పుడు చూసినా ఇదే డ్రెస్ వేసుకుంటావేంట్రా అని చెప్పాను నేను. ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. ఇప్పుడు నాకు 48 సంవత్సరాలు. ఏంటంటే అమ్మో అంటే అందరూ ఎప్పుడు కొత్త బట్టలు మారుస్తారు, నాకు అది లేదు. ఇవన్నీ ఎలాంటి పరిస్థితులు చేశాయంటే ఇలా తలదించుకొని ఉండిపోయి నేను అందరికంటే గొప్పవాడిని కాదు, నేను ఎప్పుడు వెనక్కే ఉండాలి, నేను ముందు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన విధానం వచ్చేసింది. కానీ అరకు వ్యాలీ వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అక్కడ అంగీకరించడం తర్వాత అరకు వ్యాలీ మేము వెళ్ళాము. అన్ని కోల్పోయి తినడానికి కూడా లేని స్థితిలో చివరికి చిన్న కాంట్రాక్ట్ మా నాన్నగారికి వస్తే అరకు వ్యాలీలో కొన్ని నెలలు మాత్రమే ఉన్నాం. అక్కడ ఉండేటప్పుడు మా ఇంటి పక్కనే క్రిస్టియన్స్ ఉండేవారు. ఆ అన్న పేరు మురళి, వాళ్ళ చెల్లి పేరు ఏమొచ్చి నాగమణి, అప్పుడు నా పేరు శ్రీనివాస్. సో వాళ్ళు యేసుప్రభు పాటలు పాడుతుంటే మేము మా పాటలు పాడుతూ ఉండేవారు. వాళ్ళు యేసుప్రభు గురించి చెప్తే మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని వాదిస్తున్న సమయంలో ఒకరోజు సండే స్కూల్కి రమ్మని చెప్పంటే నేను మా అక్క ఫస్ట్ టైం సండే స్కూల్కి వెళ్ళాం. భక్తి సింగ్ గారి సహవాసం. అక్కడ మొట్టమొదట 115వ కీర్తన ద్వారా దేవుడు అంటే ఎలా ఉంటాడో వాళ్ళు మాట్లాడినప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పట్లోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని. అక్కడి నుంచి అందరూ కూడా బాబు నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, నిన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటే లోపల నాకు నవ్వొచ్చేదనమాట. ప్రపంచం అంతా వాడబడడం ఏంటి, ఎదురుగా ఒకడుంటేనే వాడబడలేను. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా ఓడిపోతాను కానీ వాడబడతాను అని ఏ రోజు కూడా నేను అనుకునే రకం కాదు. ఎప్పుడు ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూసే సామర్థ్యం ఉండేది కాదు. ఎప్పుడు ఇలాగే ఉండి అవునండి అలాగండి అని అంటూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా వంటగదిలోంచి బయటకు వెళ్ళిపోతూ మళ్ళీ వంటగదిలోకి వచ్చేవాడిని తప్ప హాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేవాడిని కాదనమాట. అలాంటిది నన్ను దేవుడు నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి అన్నాడు. కానీ నాకు ఒక్కడున్నా సరే నోరే పెగలదు. ఇటువంటి పరిస్థితుల్లో 17వ సంవత్సరంకి వచ్చేటప్పటికి దేవుడు ఇంకా తీవ్రంగా స్వరమిచ్చి మాట్లాడినప్పుడు 17వ సంవత్సరంలో నేను కూడా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. కానీ వాక్యం చెప్పడానికి కాదు, సేవ అంటే ఏదైనా సేవే కదా అని చెప్పి ఒక అన్న కాంగో వాయిస్తూ ఉంటే ఇంట్లో ఆరాధన జరుగుతుంటే దాని వెనక కూర్చొని కంజిరి వాయించేవాడిని. జిగ్గి 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 ఎవడు వాయిస్తున్నాడో కూడా తెలిసేది కాదు, ఆ సౌండ్ మాత్రమే అక్కడ వినిపించేది. ఒక రోజున మా ఇంట్లో జరుగుతున్న ఆరాధనలో ఒక అంకులు వాక్యం వచ్చే వారి నుంచి నేను చెప్పను, ఎవడు చెప్తాడు చూసుకోండి అని అందరూ వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న సిస్టర్స్ అందరూ కలిపి వచ్చే వారి నుంచి ఎవడు వాక్యం చెప్తాడు అని అందరూ నాకు అసలు ఇలా చూశారు. నాకు అసలు చూస్తున్నారు ఏంటంటే నిన్ను దేవుడు సేవకు పిలిచాడు కదా, నువ్వు వాక్యం చెప్పాలి అని చెప్పి అన్నారు. అమ్మో నాకు భయం, వద్దు అని చెప్పి అన్నా సరే నువ్వే చెప్పాలి, దేవుడు నేను పిలుచుకున్నాడు అని చెప్పి అన్నారు. ఏం చెప్పాలి, వచ్చే వారి నుంచి తప్పదు, హెవీ క్రౌడ్, 18 నుంచి 20 మంది వచ్చేస్తారు. మామూలు విషయం అంతమంది ముందు వాక్యం చెప్పడం అంటే. సో ఇంకా ఆదివారం నుంచి చెమటలు పట్టేడు మొదలుపెట్టే వచ్చే ఆదివారం ఫస్ట్ టైం వాక్యం చెప్తా ఉన్నాను. అద్దిరిపోవాలి, అబ్బా శాంబాబు ఏం చెప్పాడు అని అందరూ అనుకోవాలి అని చెప్పి ఫస్ట్ సెర్మన్ ఏం చెప్దాం, 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు బాగా చదివేశాను. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా చదివేసి వచ్చే
వారం అద్దరు కొట్టేయాలి. అబ్బబ్బబ్బా శ్యాంబాబు 17 yearsకి ఫస్ట్ సెర్మన్ ఇచ్చాడు, అద్దరిపోయిందని అందరూ అనుకోవాలి. అదే మన టార్గెట్ అనమాట. అందుకే 23 కీర్తన చదివాను. ఎలాగన్నా సరే 20 నిమిషాలన్నా నేను వాక్యం చెప్పాలి, 20 నిమిషాలు స్టేజ్ మీద నేను నించోలి, 20 నిమిషాలు వాక్యం చెప్పాలి అనుకుని మొత్తం చదివేశాను. చదివి బాగా ప్రిపేర్ అయిపోయాను. 20 నిమిషాలు వాక్యం చెప్పాలి. 23వ కీర్తన. ఒకవేళ ఇందులో నేను టైం చాలకపోతే కనుక ఇంకా మనం కవర్ చేయాలి కాబట్టి అని చెప్పి ఈనాడు పేపర్లో ఉన్న వార్తలన్నీ చదివి ఆ మ్యాటర్ కూడా జాగ్రత్తగా ఉంచాను. ఎందుకంటే ఇది కవర్ చేయకపోతే అదన్నా కవర్ చేసేద్దాం అని చెప్పి. సో అందుకోసమనే అది కూడా జాగ్రత్తగా చదివేసుకున్నాను. సాటర్డే నైట్ మా అక్క దగ్గర కూర్చొని, అక్క ఫస్ట్ టైం రేపు వాక్యం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను ఒకసారి నీ ముందు చూపిస్తాను ఒకసారి అంటే, చెప్పరా అని చెప్పాను. మా అక్క మంచమే కూర్చుని అప్పుడు చెప్పాను, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. అంటే అరుస్తున్నావు ఏంట్రా అనిసాను. ఓహో ఎలా చెప్పకూడదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. అరే డైలాగ్ చెప్తున్నట్టుందిరా, ఏమన్నా ఏదో ఒకటి అని. సరే ఏదో ఒకటి చెప్పు అనంది. ఆదివారం వచ్చింది, హెవీ క్రౌడ్ వచ్చేసారు, 18-20 మంది, మొత్తం మామూలు జనం కాదు, అంతమంది జనం. ఇంకా బాబు వాక్యం చెప్తాడు అనేటప్పటికి తిన్నగా మనం ఎవరు కళ్ళల్లోకి చూడం కదా, అందుకని ఇలా తల దించుకొని వచ్చి అందరికీ వందనాలు. ఈ సమయంలో 23వ కీర్తన దగ్గులేని దగ్గుంతా వచ్చేస్తుంది అప్పటికప్పుడే. 23వ కీర్తన చదువుకుందాం. ఏమన్నా కాబట్టి నాకు ఏం కలదు, పచ్చికల చోట్ల అని చెప్పి మొత్తానికి కారిపోతూ ఉంది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. మెసేజ్ మొత్తం అయిపోయింది. టైం ఇలా చూస్తే 5 నిమిషాలు అయింది. 5 నుంచి 10 నిమిషాల లోపల మొత్తం కీర్తనలు అంతా అయిపోయినాయి. ఆమె అనేటప్పటికి అక్కడ ఒక ఆంటీ ఉన్నారు. మొన్ననే ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్కి వచ్చారు ఆంటీ. ఆమె ఏమి చేశారంటే, బాబు వార్తలు బాగా చెప్పాడు అని అనింది. నిజంగా నేను వార్తలే చెప్పాను అందులో, ఎందుకంటే ఇందులో చెప్పడానికి మనకేం మ్యాటర్ లేదు కదా. ఆమె నుంచి వార్తలు బాగా చెప్పాడు అంటే అందరూ నవ్వారు. చాలా బాధ అనిపించింది. చచ్చా అప్పుడే మనం చెప్పకూడదు అని చెప్పి చాలా బాధపడి ఏడ్చేసుకున్నాను. అటువంటి సమయంలో కొంతమంది సేవకులు పిలిచి, నువ్వు సేవకు వచ్చావు, నీకు వాక్యం చెప్పే అర్హత లేదు, నీకు అసలు బైబిల్ తెలుసా, బైబిల్లో 66 పుస్తకాల పేర్లు చెప్పు అన్నారు ఒక ఆయన. అంటే నాకేం తెలియదండి అని చెప్పాను. అంటే అందులో ఒక సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏదమ్మా ఒక 5 నిమిషాల నుంచోని ఏమైనా మాట్లాడు అని. నేనేం మాట్లాడలేనండి, నాకు భయం అండి అని చెప్పంటే, నేను రాసిస్తాను ఈ అబ్బాయి ఎప్పటికీ సేవకుడు కాలేడని చెప్పి ఆయన ఎలా అన్నాడు. అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే ఆ రోజు ఏమన్నంటే, నువ్వు 17 సంవత్సరాల కుర్రోడివి అని డీసెంట్గా ఉంటుందని అంటున్నాను. కానీ మన విశాఖపట్నం భాషలో ఏమన్నారంటే 17 సంవత్సరాలు గొంటడివి అని అన్నారన్నమాట. నన్ను ఇలాగే అన్నారు వాళ్ళు. నీకేం తెలుసని నువ్వు సేవ చేస్తావు, నేను రాసిస్తాను, ఈ అబ్బాయి ఎప్పటికీ సేవ చేయలేడు అని చెప్పి అన్నారు. చాలా బాధ అనిపించింది, ఏడుపు అనిపించింది, సిగ్గు అనిపించింది. ఎందుకో తెలుసా, ఇదంతా నేను మీతో చెప్తా ఉన్నాను. నేనేంటో నాకు తెలుసు. నేను ఎప్పుడు చూసినా నేను గొప్పవాడిని కాదు, నేను ఎప్పుడు తక్కువవాడిని, నేను ఎవరికసి చూసి మాట్లాడే సామర్థ్యం నాకు లేదు, నేను తలదించుకొనే ఉండాలి, అందరికీ దూరంగా ఉండాలి అని నేను అనుకునేవాడిని. కనుక ఆ రోజున పక్కకు వెళ్ళి ఏడ్చాను. ప్రభువా నేను చెయ్యలేను ప్రభువా, నువ్వు నన్ను ప్రపంచమంతా వాడుకుంటానని నువ్వు ఎగదోస్తా ఉన్నావు, కానీ అందరూ నేను చెయ్యలేనని చెప్తా ఉన్నాను. కనుక నేను చేయలేను, ఒకవేళ నేను చేయగలనంటే ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఫస్ట్ టైం నేను విజన్ చూశానండి. ఆ దర్శనంలో నేను ఏడుస్తూ ఉంటే నా కళ్ళ నిండా కన్నీళ్ళతో అలా ఉంటే ఒక ఎత్తైన తార్ రోడ్డు మీద కనిపిస్తూ ఉంది. నా జుట్టంతా పండిపోయేలా ఊకుంటా వెళ్తూ ఉంటే ఎదురుగా అంతెత్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, నా కుమారుడా ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు నేనే, తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకొని నడిపించువాడు నేనే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సేవకుడవు, నీవు నా సొత్తు అని యేసయ్య నన్ను ఇలా గట్టిగా హగ్ చేసుకున్నారండి. ఆ రోజు నా జీవితం మారిపోయింది. ఆ తర్వాత దేవుడు, నేను నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నానని ఒక హ్యాండ్ ఇలా వచ్చి నా గుండెల మీద పెట్టి, నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నాను అని వాయిస్ వినిపించిన వెంటనే బిగ్గరగా అరిచి స్తోత్రం చెప్పండి అని చెప్పన్నాను. ఒకలాంటి ఫైర్ లాంటిది నా మీదకి వచ్చింది. తర్వాత ఒక 1 week 10 days ఫీవర్ లాగా వచ్చి అసలు తగ్గనే లేదు. చాలామంది వచ్చి ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ అగ్ని అభిషేకం వచ్చిందో అప్పుడు వరకు ఇలా ఉన్న నేను ఫస్ట్ టైం ఇలా తల ఎత్తడం మొదలు పెట్టాను, అందరి కాసి చూడడం మొదలుపెట్టాను. దేవుడు నా పరిస్థితిని మార్చేశాడు. దేవుడు, నీవు అందరికంటే తక్కువ వాడని మనుషులు అంటున్నారు, కానీ నేను అనలేదు కదా, నిన్ను సృష్టించిన వాడిని నేను కదా అని చెప్పి దేవుడు అన్నాడు, నీ తల పైకెత్తువాడుగా ఉంటాడని. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుడి అని చెప్పినప్పుడు మొట్టమొదటిసారి తల పైకెత్తడం మొదలు పెట్టాను. అప్పుడు దేవుడు పాఠాలు నేర్పించడం మొదలు పెట్టారు. నేను అందరికంటే తక్కువ వాడిని కాను, యేసు క్రీస్తు
క్రీస్తు ప్రభు నన్ను తన సేవకుడి కింద పిలుచుకున్నాడని చెప్పి ఆ రోజు మొదలు పెట్టాను. ఈ రోజున వైజాగ్లోనే బిగ్గెస్ట్ చర్చ్ మిరాకిల్ సెంటర్ విత్ 8,000 కాంగ్రిగేషన్. హల్లెలూయా. మన మిరాకిల్ మహోత్సవాల్లో 15, 20, 30 వేల మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఎవరికి భయపడను, హాయిగా ఊక్కుంటూ అందరికీ వాక్యం చెప్పగలుగుతాను. దీనికి కారణం ఏంటో తెలుసా? నిన్నెప్పుడు కూడా ప్రోత్సహించే మనుషుడు ఉండడు, కానీ నిన్నెప్పుడు ప్రోత్సహించే నీ దేవుడు ఉన్నాడని నువ్వెప్పుడు మర్చిపోతావు. అందుకని సానుకూలమైన దృక్పథం మనకు ఉండాలి. నేను తక్కువ వాడిని, నేను మామూలు వ్యక్తిని, నేను ఇలాగే ఉండాలి అని అనుకోవద్దు. దేవుడు నిన్ను గొప్ప చేయాలి అనుకున్నప్పుడు గర్వం ప్రదర్శించమని నేను చెప్పట్లా. నీ జీవితంలో నేను పైకి వస్తాను, నాకు ఒక భవిష్యత్తు ఉంది అని చెప్పి సానుకూలమైన దృక్పథం నీలో ఉండాలి తప్ప ఎప్పుడు నీలో ఇన్ఫీరియారిటీ అనేది ఉండకూడదు. ఎందుకు